ఏదో ఒకటి తీసుకొని దేవుని దగ్గరికి వెళ్ళాలని, మనల్ని మనం తీసుకొని దేవుని దగ్గరికి వద్దాం. రెండు కాళ్ళ మీద నిలబడి హృదయపూర్వకంగా. తప్పిపోయిన గొర్రె విషయంలో ఆ ఉపమానంలో ఎలా తప్పిపోయింది గొర్రె అని బైబిల్ మనకు చెప్పలేదు. ఎన్నో కారణాలు ఉండొచ్చు, ఏమేమో అయి ఉండొచ్చు, మనకు తెలీదు. అది ఎలా తప్పిపోయింది, ఎవరు దాన్ని పక్కకు తీసుకెళ్లారు, వాళ్ళంతలో వాళ్ళే పోయారా, ఏందా, దాని అంతటి సంగతి బైబిల్ మాట్లాడతలేదు. కానీ దాన్ని వెతుక్కుంటూ వచ్చిన కాపరి గురించి బైబిల్ మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా. ఈరోజు ఈ పండుగ తప్పిపోయిన ఆ గొర్రె గురించి కాదు, కానీ వెతుక్కుంటూ వచ్చిన ఆ కాపరి గురించి. హల్లెలూయా. ఎన్నోసార్లు మనం అనుకుంటాం, ఏందో తెలుసా, ఎక్కడో బయట తప్పిపోయారు, ఎక్కడో అక్కడ తప్పిపోయారని. విచిత్రం, బైబిల్ ఏం చెప్తుందంటే కాపరి కన్నుల ఎదుట దగ్గర నుండే తప్పిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. పోగొట్టుకున్న నాణ్యం గురించి కూడా మనకు తెలుసు. ఎక్కడ పోయింది? బయట ఎక్కడో పోలేదు, ఇంట్లోనే పోయింది. హల్లెలూయా, హల్లెలూయా. దగ్గర ఉండంగానే పోయింది. మనం అందరం ఏమనుకుంటామంటే, మేం కాదులే తప్పిపోయేది, మేం కాదులే పోయేది అని అనుకుంటాం. కానీ ఎక్కువ సార్లు మనము లోపల ఉండే, అంటే కాపరి కనుల ఎదుట నుండే తప్పిపోతాం. బిజీ షెడ్యూల్స్లో పడి, ఉద్యోగం అనుకొని, వ్యాపారం అనుకొని, ఎన్నో ఆలోచనలు అనుకొని, ఇదనుకొని అదనుకొని లోపలుండే తప్పిపోతా ఉంటాం. అలాంటి తప్పిపోయిన వాళ్ళందరికీ, అవును నా దేవునితోని సంబంధం నాకు ఇంకా సరిపడలేదు అనుకున్న వాళ్ళందరూ కళ్ళు మూసుకొని, పరిశుద్ధుడా నీకు వందనాలు, మా కొరకు వచ్చినందుకు నీకు వందనాలు అయ్యా, ఈ సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు, ఈ సాయంకాలపు వేళ చిన్న బిడ్డలతో కలిసి నీ ప్రేమను మరలా గుర్తు చేసుకోవడానికి ఇచ్చినందుకు వందనాలని కళ్ళు మూసుకొని అందరం నిలబడదాం. నిలబడి దేవునికి ఆరాధన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, నా కోసం వచ్చినందుకు నీకు వందనాలయ్యా. అవును నాయన, నేనే తప్పిపోయాను. పచ్చని గడ్డి చూసి మంచి అనుకొని వెళ్ళిపోయానయ్యా. పెద్ద పెద్ద గడ్డి చూసి ఇదే గొప్పతనం అనుకొని వెళ్ళిపోయాను నాయన. పరిశుద్ధుడా నీకు స్తోత్రం నాయన. నా కోసం వస్తావని నేను అనుకోలేదు ప్రభువా. వెక్కి వెక్కి ఏడ్చిందంట చిన్న గొర్రె పిల్ల. కడుపు నిండా గడ్డి ఉంది కానీ కాపాడేవాడు లేడు. ఒంటి నిండా ధనం ఉంది, బిరువ నిండా డబ్బులున్నాయి కానీ రక్షించేవాడు లేడు, సంతోషం ఇచ్చేవాడు లేడు. ఎక్కడ దొరుకుతుంది ఈ డబ్బు, తీసుకోండి నాకు సంతోషం ఇవ్వండి అంటే ఎవరు ఇవ్వలేకపోతున్నారు. కానీ అప్పుడే స్వరం వినబడింది, ఎక్కడున్నావు ఎక్కడున్నావు అని వెతుక్కుంటూ వచ్చాడు నా యేసయ్య. తండ్రి దగ్గర ఉండే భాగ్యం విడిచిపెట్టుకోకూడదని తెలిసి కూడా ఆయన మన కోసం వచ్చాడు. రెండు చేతులు పైకెత్తుదాం. అయ్యా నీకు స్తోత్రం, నాది సంబంధం నీతో సరిలేదయ్యా. నా కొరకు వచ్చినందుకు నీకు వందనాలు, వందనాలు నాయన. నువ్వు జన్మించినందుకు నీకు వందనాలు. పరిశుద్ధుడా నన్ను రక్షించుకున్నందుకు నీకు వందనాలు. ఇదిగో నాయన నీ సన్నిధిలో చేతులు ఎత్తుతున్నానని రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.
దేవుని యేసయ్యను ప్రకటించింది. జ్ఞానులు వారి జ్ఞానము వాడి యేసయ్యను ప్రకటించారు. గొల్లలు వాళ్ళు తొందరతో యేసయ్యను ప్రకటించారు. గాబ్రియేలు దూత ఆయన పని ఆయన చేస్తూ యేసయ్యను ప్రకటించింది. మన వంతుగా మనము మన క్రియలలో, మన ఆలోచనలలో, మన కార్యములలో దేవుని ప్రకటించాలి. అయ్యా మా తోడుండు నాయన, మా పనిబాటులలో తోడుండు. నీవేమి చేసినా ఏం మాట్లాడినా నిన్ను ప్రకటించే వారిలాగా ఉండాలయ్యా. నీ ప్రేమను నాయన తండ్రి అందరికీ తెలియజేసే వారిలాగా ఉండాలని ప్రార్థన చేయక ముందు 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. ఈ సాయంకాలపు వేళ నీ సన్నిధికి రానిచ్చావు, నీకు వందనాలు నాయన తండ్రి. నీ కృపలో భద్రపరుచుకో. దారి తప్పిపోయినాము నాయన తండ్రి, ఎక్కడ పడిపోయామో తెలియలేదు నాయన. నువ్వు వచ్చినందుకు నీకు వందనాలు, ఎత్తుకున్నందుకు నీకు వందనాలు, నీ భుజముల మీద మోపుకున్నందుకు నీకు వందనాలు. సంతోషముగా తిరిగి గృహమునకు చేర్చినందుకు నీకు వందనాలయ్యా. నీతోనే ఉంటాను నాయన, నన్ను కాపాడినందుకు వందనాలు ప్రభువా. పరిశుద్ధుడా, నీకు స్తోత్రం. ఇక్కడ ఉన్న వారందరినీ, మా అందరినీ పరిశుద్ధుడా నూతన పరచమని, బలపరచమని నీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. మీరే తోడై ఉండి నడిపించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందాం.